సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా తిరుగుతుంది. ఫైనల్లీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు హెచ్-1బీని బ్యాన్ చేశారు అన్న విధంగా. సో, అసలు ఆ టాపిక్ ఏంటి? ఏమైంది? అనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. మనకి ఇంకా ఒక 10 డేస్ టైం ఉందంతే. సో, 1,00,000 సబ్స్క్రైబర్స్ కోసం. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ చూసే వాళ్ళైతే లైక్ కొట్టి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ ఏమి కాదు. బ్యాను, గీను ఇవన్నీ పక్కన పెడితే నాకైతే అసలు ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోదామా అన్నట్లుంటది. నాకనే కాదు చాలా మందికి అలానే ఉంటది గానీ, బ్యాక్ ఎండ్‌లో ఉండేటటువంటి చాలా స్టోరీస్‌ని బట్టి ఇంకా వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతూ ఉంటారు. మెయిన్‌లీ యూఎస్ఏలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక డెసిషన్ తీసుకొని ఉంటే యూఎస్ఏనా? లేకపోతే ఇండియానా? ఏదైనా ఈ టైంలోనే మూవ్ ఆన్ అవ్వాలి. అలా గాకుండా ఇంకొద్ది రోజులయిందనుకోండి, ఇంక పిల్లలు అస్సలు మాట వినరు. వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అలా అని జెప్పేసి వాళ్ళనొదిలేసి, మనం ఇండియాకొచ్చి, మళ్ళీ వాళ్ళని తీసుకొనొచ్చి, మనం వాళ్ళని స్ట్రెస్ చేయలేము. సో, ఇవి చాలా వరకు బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటాయి. యూఎస్ఏ నుంచి పెద్దగా నెగెటివ్‌గా చెప్పడానికి అసలు ఏమి కూడా ఉండదు. నిజంగా చెప్పాలి అంటే, ఇండియాలో మనం జన్మనిచ్చి, మనం పుట్టినందుకు ఇండియా ఎంతనో, ఎట్ ద సేమ్ టైమ్ మనకంటూ కొంచెం లైఫ్‌ని ముందు చూపిచ్చింది యూఎస్ఏ కాబట్టి, నా పర్సనల్‌గా నాకు 2 కంట్రీస్ మీద సేమ్ ఒపీనియన్ ఉంటది. సేమ్ రెస్పెక్ట్ ఉంటది. ఒపీనియన్ పక్కన పెడితే సేమ్ రెస్పెక్ట్ ఉంటది. అండ్ యూఎస్ఏ కూడా చాలా బావుంటది. ఎక్కడ కూడా మనం డిస్క్రిమినేట్ చేయడానికి, నెగెటివ్‌గా చెప్పడానికి యూఎస్ఏలో ఏది కూడా ఉండదు. అంటే జస్ట్ పర్సనల్ ఒపీనియన్ నాదంతే. బట్ ఇంకా ఫ్యూచర్ అనేది ఉంటది కదా! మనం ఇండియాలోనే పుట్టాము. మన వాళ్ళు మంచి, చెడు అన్నీ మనకక్కడ ఉంటాయి. కాబట్టి మనకి ఎక్కువ ఇండియాకెళ్ళిపోతే బావుండనిపిస్తది. దానిని బేస్ చేసుకొని యూఎస్ఏలో ఏదో తక్కువగా ఉంటది అని ఏదో నెగెటివ్‌గా మనం చెప్పడానికి ఏమీ ఉండదు. డెఫినిట్‌గా యూఎస్ఏకొచ్చిన వాళ్ళకి ఒక మంచి రూట్, మంచి పాత్‌వే అయితే దొరుకుతది. అది షూర్ అది ఎవరికైనా కూడా. సరే ఇదెందుకు చెప్తున్నాను నేను. సరే ఇంకా ఆ టాపిక్‌లోకెళ్దాము. ఈ టాపిక్‌లోకొస్తే రీసెంట్‌గా టెక్సాస్ రిప్రజెంటేటివ్ అయినటువంటి బెత్ అనే ఆవిడ ఏంటి అంటే, హెచ్-1బీని అయితే బ్యాన్ చేయాలి. అండ్ హెచ్-1బీని కంప్లీట్‌గా క్లోజ్ చేసేయాలి. లేదు అంటే అట్‌లీస్ట్ వచ్చేటటువంటి ఇమిగ్రెంట్స్‌నైనా కూడా స్టాప్ చేయాలి. ఇది కంప్లీట్‌గా చేస్తేనే చాలా వరకు బావుంటది. ఇలా చేయడం వలన యూఎస్ఏకి బెటర్‌మెంట్ ఉంటది. అండ్ యూఎస్ఏకి ఈ హెచ్-1బీల వలన ఎకానమీలో కూడా చాలా వరకు నష్టం జరుగుతుంది అని జెప్పేసి. అండ్ వీళ్ళు హెచ్-1బీ అంటే హై స్కిల్డ్ పీపుల్ అని జెప్పేసి ఒక లూప్ హోల్‌ని యూజ్ చేసుకొని యూఎస్ఏకి వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ చిన్న చిన్న జాబ్స్‌లలో గూడా వీళ్ళే జాయిన్ అయ్యి నిజంగా అమెరికన్స్ చేసేటటువంటి జాబ్స్‌ని గూడా వీళ్ళే చేసుకుంటున్నారు. వీళ్ళు హై స్కిల్డ్ అంటే అంత ప్రొఫెషనల్‌గా లేకుండా నార్మల్ వాటిలల్లో అండ్ అమెరికన్స్ కొంచెం చిన్న చిన్న వాటిలలోనే ఎక్కువ మంది ఉంటారు కదా! సో, ఆ ప్లేసెస్‌ని కూడా ఈ ఇండియన్స్ హెచ్-1బీల మీద వచ్చిన వాళ్ళే తీసుకుంటున్నారు. అండ్ ప్రెజెంట్ ఒకవేళ ఇమిగ్రెన్స్‌ని ఇదంతా స్టాప్ చేయాలంటే ఫస్ట్ ఈ హెచ్-1బీని స్టాప్ చేయాలి. అప్పుడే ఈ ఇమిగ్రేషన్ అనేది స్టాప్ అవుతది. అలా కాకుండా ఉంటే మాత్రం ఇంకా ఫ్యూచర్ లోపల చాలామంది ఎవరైతే ఇంకా అమెరికన్ సిటిజన్స్ ఉండకుండా మొత్తం గూడా ఇది ఇమిగ్రెంట్స్ ల్యాండ్ లాగానే అయిపోతది. ఇంకా కంప్లీట్‌గా మారిపోతది అని జెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ షేర్ జేసి సో, అది బిల్లు పాస్ అవుతదా? లేదా? అంటే అది చాలా పెద్ద క్వెషన్ మార్క్. ఇలాంటివి రీసెంట్ టైమ్ లోపల మనం చాలా గూడా చూసాము. ఇంతకుముందు ఆవిడ పేరేదో ఉండేది. టేలర్ అనుకుంటాను. సో, వాళ్ళు అండ్ ఇంకా చాలా మంది కూడా వాళ్ళు హెచ్-1బీకి వ్యతిరేకంగా చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇంకా ఆల్రెడీ హెచ్-1బీ లోపల చాలా వరకు టైట్‌నింగ్ స్టార్ట్ చేశారు. $100,000 అని చెప్పి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ అని చెప్పేసి కొంచెం ఈ అపాయింట్‌మెంట్స్‌ని రీషెడ్యూల్ చేయడం అవి. అండ్ ఇలా చూస్తే ప్రతి దానిని కూడా కంట్రీ బేస్ మీద అండ్ కంట్రీ యొక్క సెక్యూరిటీ బేసెస్ అని చెప్పేసి అన్నీ కూడా ఈ హెచ్-1బీ వీసాకి లింక్ పెట్టేసి చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసింది నేషనల్ గార్డ్స్‌ని చంపారు అని చెప్పి. యాక్చువల్‌గా నేషనల్ గార్డ్స్‌ని చంపింది అమెరికన్స్ ఒక స్పెషల్ వీసా మీద తీసుకొనొచ్చినటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని. అసలు దానికి హెచ్-1బీకి అసలు సంబంధమే లేదు. బట్ దానిని గూడా హెచ్-1బీకి ఇంకా ఏది జరిగినా గూడా దాన్ని హెచ్-1బీకి టై అప్ చేసి సో, ఇందులోపల చాలా వరకు రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలి అని జెప్పైతే చూస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ $100,000 కూడా. ఈ $100,000 మీద కొంతమంది లాస్ట్ సూట్ గూడా ఫైల్ చేశారు. బట్ అది ఏమవుతది అనేది ఇక మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ ఇప్పటికే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు గూడా యూఎస్ఏకి ఎక్కువగా నష్టం ఉంటది. ఎందుకు అనేది గూడా చెప్తాను. ఆల్రెడీ మనకి హెచ్-1బీ అనేది చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఐ థింక్ 1990 ఆ టైం లోపల స్టార్ట్ అయింది. చాలా వరకు ఇమిగ్రెంట్స్ వచ్చారు. యూఎస్ఏ డెవలప్‌మెంట్ ఓన్లీ సాఫ్ట్‌వేరే కాదు గదా! అంటే ఇప్పుడు హెచ్-1బీ అంటే ఓన్లీ ఐటీలలో వచ్చేసేటటువంటి వాళ్ళే కాదు. మెడికల్ కావచ్చు అండ్ ఫినాన్స్ కావచ్చు.
ఈవెన్ ఈ టెక్ ఫీల్డ్ కానియండి, అండ్ ఇంకా ఇన్ఫ్రా కావచ్చు. ఇలా చాలా పొజిషన్స్‌ని ఇలా హెచ్-1బీ ఎంప్లాయీస్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు. ఓన్లీ హెచ్-1బీని బ్యాన్ చేయాలి అనంటే, ఇప్పుడు మెడికల్‌కి చాలా వరకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. ఈ $100,000 అనేది స్టార్ట్ చేసిన తర్వాతనే హెచ్-1బీకి చాలా వరకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ ప్రొఫెసర్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా హెచ్-1బీ వీసాల ద్వారానే వస్తారు కదా! ఓన్లీ కూడా చిన్న చిన్న పొజిషన్స్‌ని ఐటీ ఎంప్లాయీస్ వచ్చేసి భర్తీ చేసినంత మాత్రాన దానిని క్లియర్ చేస్తే రిమైనింగ్ వాళ్ళకి ఇంకా వేరే ఫీల్డ్ వాళ్ళకి చాలా వరకు కూడా ఇబ్బంది ఏర్పడతది. అండ్ యూఎస్ఏలో అమెరికన్ సిటిజన్స్ పే చేసే టాక్సెస్ కంటే కూడా ఇట్లా హెచ్-1బీల మీద ఉన్న వాళ్ళు, ఎవరైతే నాన్ యూఎస్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు పే చేసేటటువంటి టాక్సెసే ఎక్కువగా ఉంటాయి. సుమారుగా 7,50,000 మంది వరకు ఉండుండొచ్చు ఐ థింక్. ప్రెజెంట్ ఎంత లెక్కుందో నాకు తెలీదు గానీ, హెచ్-1బీ ఎంప్లాయీస్ అంత వరకు ఉంటే సుమారు $86 బిలియన్ల వరకు హెచ్-1బీ ఎంప్లాయీస్ యూఎస్ ఎకానమీకి యూజ్ అవుతున్నారు. అండ్ $36 బిలియన్ల వరకు టాక్సెస్ పే చేస్తున్నారు. ఎవరైతే ఈ హెచ్-1బీలు ఉన్నారో వాళ్ళు. అదొక SWE.US డేటా ప్రకారం వాళ్ళు షేర్ చేశారు. అంటే ఇంతమంది హెచ్-1బీస్ ఉన్నారు అండ్ వాళ్ళు ఇంతవరకు యూఎస్ఏకి టాక్సెస్ పే చేస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క ఎకానమీకి ఇంతవరకు హెల్ప్ అవుతున్నారు అని చెప్పేసి. సో, దీని వలన హెచ్-1బీలను తీసేయాలి అనేది అంత ఈజీ కాదు. అది తీసేయరు అని కూడా అందరికీ తెలుసు. వీళ్ళేంటి అంటే హెచ్-1బీకి మనం కొంచెం పాజిటివ్‌గా లేకుండా ఉంటే బయట ఓకే. వీళ్ళు మన వైపు ఉన్నారు. అంటే హెచ్-1బీలని వద్దు అంటున్నారు. ఇమ్మిగ్రెంట్స్‌ని వద్దు అని అంటున్నారు అంటే వీళ్ళకి కొంచెం పాజిటివ్ వస్తది అని చెప్పి నేను చెప్పేది కాదు. యూఎస్ఏలో ఉన్నటువంటి వేరే పార్టీ వాళ్ళ యొక్క క్రిటిక్స్ ఎక్కువగా మెన్షన్ చేస్తున్నటువంటివి. అండ్ చాలామంది ఏంటంటే ఈ $100,000 ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అయినటువంటి గూగుల్ కావచ్చు, మెటా, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యూఎస్ఏ నుండి ఇండియాకి చాలా వరకు షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్-1బీల మీద ఎక్కువగా వచ్చేది మనకి ఇండియన్ ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తుంటారు కాబట్టి, సో, ఔట్‌సోర్సింగ్‌ని పెంచుకోవాలి అనుకున్నా, లేకపోతే దానిని చేంజ్ చేయాలి అనుకున్నా కూడా ఇండియానే బెటర్‌మెంట్ అని చెప్పేసి, ఈ మధ్యలో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని బిలియన్ల డాలర్లలో ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే, సో, ఇంక ఇమ్మిగ్రెంట్స్ ఎళ్ళిపోతారు. హెచ్-1బీలను తగ్గించినట్లయితే ఇంకా వీళ్ళు ఉండకుండా ఉంటే ఎవరైతే అమెరికన్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటది. వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కువగా సాలరీస్ ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఒక అంచనా ఉన్నా కూడా చాలా వరకు మంచి మంచి కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని బిలియన్‌లలో వేరే కంట్రీస్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో, అలా చేయడం వలన ఏంటి అంటే అమెరికాకి చాలా పెద్ద మొత్తంలో నష్టం ఉంటది. అమెరికా అనేది ఓపెన్ సోర్స్ మార్కెట్ కాబట్టి అండ్ చాలా వరకు కంపెనీస్ అనేవి చాలా వరకు డెవలప్ అవుతాయి. దానిని బేస్ చేసుకొనే ఉంటున్నాయి. సో, ఇలా ఈ $100,000 అని చెప్పేసి ఇలాంటివి చాలా రూల్స్ తీసుకొచ్చి చాలా వరకు టైట్ చేయడం వలన కంట్రీస్ కూడా వేరే ఆల్టర్‌నేటివ్ అనేది చూసుకుంటున్నాయి. సో, దీనిని బట్టి ఏంటంటే రీసెంట్‌గా అమెరికాలో అతని నేమ్ నాకు గుర్తులేదు. అతను మెన్షన్ చేశారన్నట్లు. అంటే ట్వీట్ చేశారు. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే కంట్రీ లోపల ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు యూఎస్ఏలో ఉన్నటువంటి ఎంప్లాయీస్‌కి చాలా వరకు నష్టం కదా! మీరు దీనిని అంటే హెచ్-1బీని టైట్ చేయాలని చూస్తే చాలా వరకు అంటే వేరే మన అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జాబ్స్ కొన్ని మిలియన్‌లలో జాబ్స్ పోతాయి. సో, ఒకసారి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగానే ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వేరే పార్టీస్ ఏవైతే ఉంటాయో అంటే ఆపోజిట్ పార్టీ ఉంటది కదా! వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు 100కి అనేది చాలా వరకు అన్‌లాఫుల్. అలా ఎలా డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఫెడరల్ నుంచి ఏవీ లేకుండా ఎలాంటి ఆదేశాలు లేకుండా ఏవీ లేకుండానే వీళ్ళకి నచ్చినట్లుగానే వీళ్ళే ఒక $100,000 అని పెట్టుకుంటున్నా. ఇది చాలా వరకు లాఫుల్ అని చెప్పేసి ఒక 20 స్టేట్స్ వరకైతే ఎగెయిన్స్ట్ అయితే ఫైల్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కూడా వాళ్ళ యొక్క అథారిటీస్ నుంచి నడుచుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఒకప్పుడు ఓన్లీ 7,900 తోటి స్టార్ట్ అయ్యి 7,000 తోటి ఎండ్ అయ్యేటటువంటి ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో సుమారు $100,000 చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ అది ఏమవుతది ఇంకా ఫర్దర్‌గా కోర్టుకెళ్ళిన తర్వాత ఇంకా అది ఎట్లా నడుస్తది, అది ఏమవుతది అనేది మనకు తెలియకపోయినా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు దాని మీద కూడా లేదు ఇది కరెక్ట్ కాదు. హెచ్-1బీల మీద మరీ అంత చేయొద్దు. అండ్ హెచ్-1బీల వలన యూఎస్ అనేది చాలా వరకు డెవలప్ అయింది. ఇప్పటికి డెవలప్ అవుతూనే ఉంది అని చెప్పేసి. బట్ ఇందులోపల లూప్ హోల్స్ వెతుక్కోవడము అలాంటివి చాలా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ యాక్చువల్‌గా అసలు అమెరికాకి ప్రెజెంట్ ఎవరైతే అమెరికన్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే చాలా మంది లే ఆఫ్ అవుతున్నారు. అలాంటప్పుడు అసలు కొత్తగా హెచ్-1బీలు ఎందుకు అని చెప్పేసి. అమెరికానే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అమెరికాకి పెద్దగా కొత్త వర్కర్స్ ఎందుకు అని చెప్పి. ఇలాంటివి చాలా వరకు వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌నైతే కొంతమంది షేర్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే హెచ్-1బీస్ తప్పకుండా ఉండాలి. లేదు అంటే అంత పెద్ద ప్రొఫెషనల్‌గా
ఉన్నవాళ్ళు అమెరికాలో అంతమంది ఉన్నారా? లేదు అంటే అమెరికాకి చాలా వరకు నష్టం జరుగుతది. కంపెనీస్ కూడా వేరే ఆల్టర్‌నేటివ్ చూస్తుంటుంది. సో, కంపెనీస్ అలా చూసుకోకుండా ఉండాలి అంటే మనం మరీ అంత అంటే మరీ తెలియదాంట్లో లాగొద్దు. తెలియదాంట్లో లాగితే తెంపేస్తారు అని జెప్పేసి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హెచ్-1బిని బ్యాన్ చేయాలి. అండ్ హెచ్-1బిని కంప్లీట్‌గా తీసేయాలి. అండ్ ఈ ఇమిగ్రెంట్స్‌ని ఆపేయాలి అంటే చెప్పా కదా! ఐటీ వాళ్ళే కాదు. ఈవెన్ మెడికల్ ఫీల్డ్ అమెరికాలో చాలా వరస్ట్‌గా ఉంటది. చాలా వరకు షార్టేజ్ ఉంటది. డాక్టర్స్‌కి అండ్ మెడికల్ సిస్టమ్ వీటన్నిటికి. ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులలో ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా ఇలాంటి పరిస్థితి గనుక ఏర్పడితే అమెరికాకి అండ్ మెడికల్ సిస్టమ్‌కి చాలా ఇబ్బంది ఏర్పడతది. అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. సరైనటువంటి డాక్టర్స్ లేక అండ్ టైమ్ టు టైమ్ డాక్టర్స్ లేకుండా అండ్ ఆల్రెడీ ఇప్పటికే లేరనుకోండి అది వేరే విషయం. సో, వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అమెరికన్ పీపుల్ అని జెప్పేసి. అండ్ ల్యాబ్స్ రావచ్చు. పెద్ద పెద్ద కాలేజెసెస్ కానియండి, యూనివర్సిటీస్ రావచ్చు. ఇవి కూడా చాలా వరకు ఇబ్బంది పడతాయి. ఓన్లీ ఐటీ లోపలనే కొంతమంది లూప్ హోల్ యూజ్ చేసి ఏదో వచ్చినంత మాత్రాన రిమైనింగ్ ఉన్నటువంటి సెక్టార్స్ కూడా చాలా వరకు ఇబ్బంది పడతాయి కదా! సో, ఇవన్నీ అవ్వవు కానీ జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఇనిషియేట్ తీసుకోవాలి. ఇంకా అందరం కూడా ఇప్పుడు బయట ఇమిగ్రెంట్స్ అంటే హెచ్-1బీ కాబట్టి హెచ్-1బీ మీదనే ఏదో ఒకటి మాట్లాడాలనే తప్ప అక్కడ ఇంత పెద్దగా జరిగేదైతే ఏమీ లేదు. విల్ సీ ఏదైనా జరిగినా కూడా పెద్ద పోయేది కూడా ఏం లేదులెండి. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.